పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా ఈరోజు ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా ర్యాలీగా వెళ్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఒక్కసారిగా టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఒక్కసారిగా టీఎంసీ మంత్రి ఆ నివాసం ముందు నుంచి వెళ్తున్నటువంటి ఆ బీజేపీ ర్యాలీకి వెళ్తున్నటువంటి ఆ బస్ నుంచి కూడా వారు ఆ టీఎంసీ ఆ మంత్రి నివాసంపై కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. రాళ్లతోటి దాడి చేశారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఆ మంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి నెలకొంది. అదే ప్రస్తుతానికి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రధాని మోడీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ధీటుగా టీఎంసీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ బలం కూర్చేందుకు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఆందోళన మాత్రం బీజేపీ కావాలని చెప్పేసి టీఎంసీని టార్గెట్ చేస్తూ మాపై దాడులు కూడా చేస్తున్నారని చెప్పేసి టీఎంసీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ దీన్ని కవర్ చేస్తూ ఇది టీఎంసీ కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేసేటువంటి సందర్భాల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది.